ఆస్తి వివాదం నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాలు పట్టుకున్నారు. ఇద్దరు మహిళలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్కు బాధిత మహిళలు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. మంత్రి కాలు పట్టుకుని గుత్తుల పుణ్యవతి, మట్టపర్తి లక్ష్మీ ప్రసన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. కొత్తపాలెం రికార్డుల్లో నకిలీ పన్ను పత్రాలు సృష్టించి తమ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారు వాపోయారు. తమ కొబ్బరి తోటకు వెళ్లి కోత పనులు అడ్డుకొని చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపేటలో భూమి నా పొలంలో నేను దింపు తీసుకోవడానికి వెళ్తే ఆ ఊర్లో గ్రామ కాపురస్తులు వచ్చి కుడిపూడి వెంకటరత్నం, కుడిపూడి రమేష్, కుడిపూడి వెంకటేష్, లోకేష్, బొక్క లోకేష్, బాలకృష్ణ, రాయుడు బాలకృష్ణ వీరందరూ వచ్చి మాపై దౌర్జన్యం చేశారు. మినిస్టర్ గారిని, సుభాష్ అన్నయ్యని నేను అడుగుతున్నాను, నా భూమి నాకు ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నాకు ఈ సహాయం చేయండి. పేరు గుత్తుల పుణ్యవతి సీతారామలక్ష్మి అండి. నా భర్త చిన్నప్పుడే చిన్న పిల్లలప్పుడు చనిపోయాడండి. తర్వాత వెంకటరావు గారు, గుత్తుల వెంకటరావు గారు అని ఆయన కొత్తపాలెం అండి, కొత్తపేట అండి. ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారండి. చేసుకుని పిల్లలు పెద్దలు చేసి పెళ్లి చేసి పిల్లలకి అయ్యి పెళ్లి చేశారండి. పిల్లలు చదివించారు. ఆయన అంతా బాగానే ఉందండి. తర్వాత నా అనంతరం కూడా ఆయన అనంతరం నాకు మళ్ళీ 14 గుంటలు రాసిచ్చాడండి. రాసిస్తే ఆ తోటలో దింపు తీసుకుంటుంటే గుడిపూడి వెంకటరత్నం అని, గుడిపూడి వెంకటేశు, గుడిపూడి మహేష్, రాయుడు బాల, బొక్క లోకేశు అని అతను వచ్చండి. మాది అనేసి మమ్మల్ని దౌర్జన్యం చేసి చాలా ఇబ్బంది పెట్టి అసహ్యంగా మాట్లాడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. ఆస్తి మాది, మీది కాదు, ఇది మాది అనేసి చెప్తున్నారండి. మాకు సహాయం చేయమని సుభాష్ గారిని కోరుకుంటున్నానండి. ఆయనకి సుభాష్ గారు సపోర్ట్ ఉందని చెప్తున్నాడండి. మీరు అక్కడ